నా లైఫ్లో ఇద్దరు వ్యక్తులు చాలా త్వరితగతిలో చనిపోయారు. ప్రకాష్ ఒకడను, ప్రవీణ్ పగడను. ఇద్దరి గురించి ఎట్లా చెప్పగలనంటే, ఇద్దరు నా ముందు బచ్చాగాళ్ళు. ఇద్దరు కూడా నా ముందు బచ్చాడు. నేను ఇక్కడ స్టాఫ్ వర్కర్గా వచ్చినప్పుడు ప్రసంగం చేయడానికి వెళ్తే ప్రకాష్, సీజర్ వీళ్ళు పాటలు పాడేవారు. ఈయన ఇప్పుడు బీఈడీ చదువుతూ ఉంటాడు. మనోడేమో అప్పుడే పరిచయంలోకి వచ్చాడు కాబట్టి గబగబా వచ్చి పాటలు పాడి నా బ్యాగ్ మోస్తానని అలా అనేవాడు. అయితే ఆ స్థాయిలోంచి ఏ స్థాయికి వచ్చేసారంటే ప్రకాష్ ముఖ్యంగా ఒక 5-6 ఏళ్ళు అయ్యేటప్పటికి నాకేమన్నా డౌట్ ఉంటే ప్రకాష్ని అడిగే స్థాయికి వచ్చాను. చాలా బోల్డ్గా మార్చాను. ప్రకాష్ నాకు ఈ అంశం గురించి ఎట్లా చెప్తే బాగుంటుంది అని తనని అడిగి తెలుసు. అంటే చాలా క్విక్గా రైజ్ అయినటువంటి వ్యక్తులు. ప్రవీణ్ పగడాల అలాగే, ప్రకాష్ కూడా అలాగే. ఒక వాయిస్, క్రిస్టియన్ వాయిస్ ఫర్ తెలుగు స్టేట్స్ వీళ్ళు ఉన్నారు. ఎందుకో దేవుడు వీళ్ళిద్దరినీ ఒకే టైం ఫ్రేమ్లో తీసుకున్నారు. వీళ్ళు పని ముగించారు, వెళ్ళిపోయారు. ఇక్కడ చాలామంది యవనస్తులు ఉన్నారు కాబట్టి ఐ వాంట్ టు పుట్ బిఫోర్ యువర్ ఛాలెంజ్. ఛాలెంజ్ ఏంటి అని అంటే కనుక, వీళ్ళు మీకు తెలుసో తెలియదు, క్రైస్తవేతర మాటలు చెప్పే వాళ్ళకి ధీటైన జవాబు ఇచ్చేటువంటి స్ట్రాంగ్ వాయిస్ మీరు ఒప్పుకున్నలాగా వెరీ స్ట్రాంగ్ వాయిస్. ప్రవీణ్ పగడాల కానీ, ప్రకాష్ కానీ, వాళ్ళిద్దరూ విదిన్ ఎ గ్యాప్ ఆఫ్ ఫ్యూ మంత్స్ వెళ్ళిపోవటం తెలుగు క్రైస్తవ సమాజానికి ఒక వైడ్ గ్యాప్ ఏర్పడింది. మనం చాలా త్వరితగతిలో ప్రార్థన చేయాలి. మెనీ వాయిసెస్ షుడ్ రైజ్. ఎందుకనంటే ఒకవేళ కనుక ఆ వాయిసెస్ రాకపోతే, గట్టిగా మాట్లాడేటువంటి మాధుర్యం లేకపోయినప్పుడు ఏమవుతుందో మీకే తెలుసు. క్రైస్తవ్యాన్ని తోలనాడేవాళ్ళు, క్రైస్తవ్యాన్ని, యేసుక్రీస్తుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవాళ్ళు ఎక్కువైపోతారు, బెటర్ అయిపోతారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం ఈరోజు ఎంతమంది వచ్చి ప్రకాష్ ఎంత గొప్పగా చేశాడు పరిచయం, దట్స్ వెరీ గుడ్. బట్ టేక్ ఇట్ యాజ్ అ మోడల్, టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. ఒక మాదిరిగా తీసుకున్నాం. మనందరం కూడా సిద్ధపడతాం. మనందరం కూడా ఆ గ్యాప్ని ఫిల్అప్ చేయడానికి దేవుడు మనల్ని వాడుకోవాలి. లార్డ్ ఐఎమ్ అవైలబుల్, నేను సంసిద్ధంగా ఉన్నాను, నన్ను వాడుకో ప్రభు. ప్రకాష్ విషయం అంటే లేడు, వెళ్ళిపోయాడనే బాధ ఉన్నప్పుడు కూడా తాను ఈ లోకంలో పడినటువంటి శ్రమ చాలా ఎక్కువ. లాస్ట్ డేస్లో చెప్తా ఉన్నారు, చాలా ఎక్కువ శ్రమ గుండా వెళ్తున్నాడు. దేవుడు ఆ శ్రమ నుండి ఉపశమనాన్ని ఇచ్చి ఆయన తీసుకొని చివరి క్షణాల్లో మాట్లాడినటువంటి మాటల గురించి వింటా ఉన్నప్పుడు, ఇట్ ఈస్ అ వెల్ ప్రిపేర్డ్ డెత్, వెల్ ప్రిపేర్డ్ ఎగ్జిట్. చాలా కొద్ది మంది ఆ విధంగా ప్రిపేర్ అయ్యి ఈ లోకాన్ని విడిచి వెళ్తారు. చాలా కొద్ది మందికి నేను ఇప్పుడు ఇంకా దేవుని దగ్గరికి వెళ్తున్నాను, లేకపోతే ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాను అనేటువంటి అవగాహన ఉంటుంది. ఆ కొద్ది మందిలో ఈయన ఒకటి ఉండటం అనేది గొప్ప భాగ్యం. ఇట్స్ ఎ ప్రివిలేజ్. గాడ్ హెస్ గివెన్ ఎ ప్రివిలేజ్ దో యూ వెంట్ త్రూ పెయిన్, శ్రమ గుండా వెళ్ళినప్పటికీ. సో వీ నీడ్ టు ప్రే ఫర్ ఎ డెత్ విచ్ ఈస్ వెల్ ప్రిపేర్డ్ ఈవెన్ ఫర్ us. మన విషయంలో కూడా అది. సో ప్రకాష్ ఈజ్ ఎ గ్రేట్ ఫ్రెండ్, మంచి మిత్రుడు. చాలా విషయాలు కలిసి మాట్లాడుకుంటాం.